హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది ఒక సిఓబి రీఛార్జబుల్ కీ చైన్ లైట్ అనమాట. ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఇక్కడ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వర్త్ నాకు 120 రూపాయలకి అయితే నేను బయట షాప్ లో తీసుకున్నాను. ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది కాదు. సో మీరు కావాలి అనుకుంటే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఆన్లైన్ లోనైనా సరే లేదంటే ఆఫ్లైన్ లోనైనా సరే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనం బాక్స్ ఈ విధంగా ఉంటుంది. లైట్ మనకి ఇక్కడ కనబడుతుంది, ఈ ఇమేజ్ అనేది. ఇక్కడ సిఓబి రీఛార్జబుల్ కీ చైన్ లైట్ అని చెప్పేసి రాసి పెట్టారు. అలాగే ఈ సైడ్ ని మనం చూసుకున్నట్టే ఇక్కడ ఫీచర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, మనం స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అని రాసి పెట్టారు. అలాగే కింద చూసుకున్నట్టయితే ఖరాబ్ బినార్ అని చెప్పేసి ఉంది. అలాగే సిఓబి ఫ్లూడ్ లైట్ అని చెప్పేసి ఇక్కడ రాసింది అనమాట. అలాగే ఇటుపక్క మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆపరేషన్ అని చెప్పేసి రాశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మైక్రో యూఎస్బి ఛార్జింగ్ అని చెప్పేసి ఉంది. అలాగే కింద చూసుకున్నట్టయితే బాటిల్ ఓపెనర్ అని చెప్పేసి ఉంది. అలాగే ఇక్కడ మినీ సైజ్ అని చెప్పేసి ఇక్కడ అంటే ఈ లైట్ సైజ్ ని చూపిస్తున్నారు అనమాట. ఇక ఇటుపక్క చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సిఓబి రీఛార్జబుల్ కీ చైన్ లైట్ అని చెప్పేసి ఉంది. అలాగే ఆ లైట్ వెలిగితే ఎంత లైటింగ్ వస్తుంది అనేది ఇక్కడ మనకి చూపించారనమాట. సో ఇక ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ లో ఏమున్నాయి అనేది, లైట్ తో పాటు ఇంకేమేమి ఇచ్చారనేది చూసేద్దాం. లైట్ బాక్స్ అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడ మనకి ఫైనల్ గా లైట్ ఉంది. అలాగే చిన్న ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు మనకి. టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అనమాట. టైప్ సి టు టైప్ ఏ ఛార్జింగ్ కేబుల్. ఇది చిన్నది. దీంతో మనం ఏదైనా అడాప్టర్ కి కనెక్షన్ చేసి ఈ ఛార్జింగ్ ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఈ ఛార్జింగ్ పోర్ట్ లో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఒక యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చారనమాట. యూజర్ మాన్యువల్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఎలా యూజ్ చేయాలి ఏంటంటే, అంటే ఓన్లీ లైట్ తో పాటు ఇంకా ఏమి ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా అనేసి ఇక్కడ రాశారనమాట. ఇటుపక్క ఇంగ్లీష్ లోను, ఇటుపక్క చైనీస్ లాంగ్వేజ్ లో రాశారు. సో ఇది పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి లైట్ ని చూద్దాం. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అలాగే ఇటు పక్క చూసుకుంటే ఆన్ ఆఫ్ స్విచ్ బటన్ ఉందన్నమాట. ఇక్కడ నేను ఆన్ చేసి చూస్తాను లైటింగ్ ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా మీరు, లైటింగ్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఒకసారి క్లిక్ చేస్తే, ఇంకోసారి క్లిక్ చేస్తే కొంచెం డల్ అవుతుంది లైటింగ్. అలాగే ఇంకోసారి క్లిక్ చేస్తే బ్లింక్ అవుతుంది అనమాట. 3 రకాల లైటింగ్ మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకోసారి క్లిక్ చేస్తే స్విచ్ ఆఫ్, అంటే లైట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇదిగో బాటిల్ ఓపెనర్ అక్కడ చూపించారు కదా, ఇది బాటిల్ ఓపెనర్ అనమాట. అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేయడానికి బాటిల్ ఓపెనర్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ కీ చైన్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఇది ఇచ్చారు అనమాట. చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగో చూడండి, ఇది ఇలా కింద దింపితే మనం రింగులు అంటే కీ చైన్లు అవన్నీ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని మన జేబులో పెట్టుకొని ఈ లైట్ ని వెళ్ళిపోవచ్చు. అలాగే మ్యాగ్నెట్ అన్నారు కదా, మ్యాగ్నెట్ అయితే ఇక్కడ ఉంది. ఈ మ్యాగ్నెట్ ని మనం ఎక్కడైనా వంట చేసేటప్పుడు లేకపోతే ఏదైనా ప్లేస్ లో స్ట్రక్ చేసేసి అలా ఉంచడానికి అయితే ఈ మ్యాగ్నెట్ అయితే పనిచేస్తుంది. చూస్తాను, ఎక్కడైనా ఐరన్ వస్తువు ఏదైనా ఉంటే చూసి దానికి నేను స్టిక్ చేయడానికి అయితే చూస్తాను. ఇకపోతే ఇక్కడ మనకు ఒక స్టాండ్ కూడా ఇచ్చారు. ఈ విధంగా స్టాండ్ పెట్టేసుకొని మనం లైట్ అయితే వేసుకొని ఇది చేసుకోవచ్చు. చూడొచ్చు, మీరు ఇలాగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే చూడండి, ఇక్కడ ఒక ఐరన్ స్టాండ్ అయితే ఉంది. ఈ మ్యాగ్నెట్ అనేది దీనికి వర్క్ చేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. వావ్, బాగుంది, అలా స్టిక్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఈ లైటింగ్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ లైట్ లో మనకు 500 mAh బ్యాటరీ అయితే ఇన్బిల్ట్ గా వస్తుంది. సో మనం రీఛార్జబుల్ బ్యాటరీ కాబట్టి మనం ఛార్జింగ్ పెట్టుకుంటూ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ లైట్ కొన్న వెంటనే 3 hours వరకు మనం ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూజ్ చేయాలన్నమాట. కాకపోతే ఈ లైట్ ని మనం డైరెక్ట్ గా చూడకూడదు, ఎందుకంటే కళ్ళలోకి ఈ లైటింగ్ వెళ్తే మాత్రం చాలా డేంజర్ అన్నమాట. కళ్ళు పాడైపోతాయి. లైట్ బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే యావరేజ్ గా ఉంది. మొత్తం ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా సిఓబి రీఛార్జబుల్ కీ చైన్ లైట్ అన్బాక్సింగ్ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా
ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.